ఎవరు నీకు ఫోన్లో మాట్లాడింది? వాళ్ళే నాకు చిన్ననాటి ఫ్రెండ్ ఒకడు కలిశాడు, వాడితో నేను ఫోన్ మాట్లాడుతున్నాను. అవును. ఏమండి, మీరు ఒకసారి తిరుమలకి వెళ్దామండి. వెళ్దాము, ఎందుకు వెళ్దాము? వెళ్దాము, అబ్బాయి పాస్ అయితే వెళ్దాం. సరేనండి, మర్చిపోకండి, తిరుమలకి పోవాలి. మనం తిరుమలకి స్వామి దర్శనం చేసుకొని రావాలండి. నాకు స్వామి దర్శనం చేసుకోవాలని చాలా చాలా కోరికగా ఉంది. అలాగే రేవే పోదాము. పాప ఏం చేస్తుందో స్కూల్లో, ఆమె సంగతి తెలవలేదు. హాస్టల్లో చేరిస్తుంది. వీటి పైన ముదిగారం పెట్టుకుని ఇళ్ళ కాడ పెట్టుకుంటుంది. అందరూ ఇళ్ళ కంటే అందరూ కలిసిపోతే బాగుంటుంది. అందరూ కలవడానికి పాప వస్తే పాప రాడు, బాబు వస్తే పాప రాదు. వీళ్ళతో పెట్టుకుంటే జరగదు కదా. జరగకుండా ఉంటుంది నీకు. ఎందుకు జరగదు? జరుగుతుంది. పాప అయినా వస్తుంది, బాబు అయినా వస్తాడు. ఎందుకు రారు? వాళ్ళకి మానిపిచ్చేస్తే ఇద్దరు ఇంటికానే ఉంటారు కదా, అప్పుడు బావచ్చు. తిరుమలకి పోతే ఇంకాడికైనా తిరగవచ్చు, నీ కోరికలన్నీ తీర్చుకోవచ్చు. ఏమిటండి ఎంతకారం అది? పిల్లలతో కలిసి తిరుమలకి పోతాం అని నేను చెప్తా ఉంటే నీకు ఎంతకారంగా ఉంది. ఏమి పాప వచ్చినా ఒకసారి పోతాం, బాబు వచ్చినాకైనా ఒకసారి పోతామండి. అదే కాదు నా కోరిక. అలాగే నిత్యం సాధిస్తాం ఇది. సరేలే, నేను అట్ట పొలంలోకి వెళ్ళి వస్తాను, జాగ్రత్త. అలాగే ఉంటాను. ఇప్పుడు పొలంలోకి పోతా. ఎన్ని గంటలకు వస్తావు? అవ్వచ్చు, మధ్యాహ్నం 1 గంట అవదా? ఇప్పుడు ఎంత 8 అయిందా? అవద్దులే, 1 గంటకు వస్తాలేవి నేను. సరేనండి, పోయిరండి. బాయ్. హాయ్ సుబ్బలక్ష్మి. మర్చిపోయా నన్ను. చిన్నప్పుడు నేను లవ్ చేస్తా ఉండే. మర్చిపోయావా? పెళ్ళవగాని నన్ను. లేదు బాలు, నిన్నెందుకు మర్చిపోతాను నేను? మర్చిపోవాలి. ఎన్నోసార్లు నిన్ను తలిచి అలిసిపోయాను బాలు. అవునా? నన్ను తలిచి అలిసిపోయినా? అబ్బా, ఏదో ఒక కిస్ ఇస్తావా? ఎందుకు ఇస్తాను రా బాలు. ఏం బాలు, ఏం విశేషాలు? పెళ్ళి ఎక్కడ జరిగింది?